నమస్తే అందరికీ. నేను ఇప్పుడు నిల్చొని మాట్లాడుతున్నటువంటి రోడ్ వచ్చేసి 40 ఫీట్ రోడ్ అండి. ఇది వచ్చేసి మనకి శ్రీ సాయినగర్ కాలనీ ఈస్ట్ మేడిపల్లిలో ఉంటుందండి. ఈ సాయినగర్ కాలనీలో మనము 3 బిహెచ్కే ఫ్లాట్స్ అయితే సేల్కి తీసుకోవడం జరిగింది. ఈ ఫ్లాట్స్ యొక్క డీటెయిల్స్, ఎస్ఎఫ్టీ విషయము ప్రతి ఒక్కటి ఎవరైతే బిల్లర్ ఉన్నారో వారి దగ్గరికి వెళ్ళేసి క్లియర్గా తెలుసుకుందాము. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో కంప్లీట్గా ప్రమోషనల్ వీడియో అండి. స్క్రీన్ పైన డైరెక్ట్గా బిల్లర్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. ఈ అపార్ట్మెంట్ ఏదైతే చూస్తున్నామో ఇది వచ్చేసి మనకి కార్నర్లో కన్స్ట్రక్ట్ చేస్తారండి. ఇటువైపు ఉన్న రోడ్ వచ్చేసి 30 ఫీట్ రోడ్. ఇది వచ్చేసి మనకి వెస్ట్ వైపు అవుతుందండి. శ్రీ సాయినగర్ కాలనీ అయితే ఫుల్గా డెవలప్ అయిందండి. ఈ కాలనీలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టము, వాటర్ కనెక్షన్ ప్రతి ఒక్కటి రావడం జరిగింది. ఏదైతే అపార్ట్మెంట్ చూస్తున్నామో ఈ అపార్ట్మెంట్లో ఎక్స్క్లూజివ్గా 3 బిహెచ్కే ఫ్లాట్స్ అయితే కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఒకసారి మనం బిల్లర్ దగ్గరికి వెళ్ళేసి డీటెయిల్స్ అన్ని క్లియర్గా తెలుసుకున్నాము. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నేను ఇప్పుడైతే బిల్లర్ దగ్గర ఉన్నాను. సార్ దగ్గర సార్ యొక్క గుడ్ నేమ్, ఇక్కడ అపార్ట్మెంట్లో కన్స్ట్రక్షన్ చేస్తున్న ఫ్లాట్స్ యొక్క సైజెస్ ప్రతి ఒక్కటి క్లియర్గా తెలుసుకుందాము. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్ మన వ్యూవర్స్కి మీ యొక్క గుడ్ నేమ్, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి మార్కెట్లో ఉన్నారు, మీ యొక్క కంపెనీ పేరు, ఇక్కడ కన్స్ట్రక్షన్ చేసినటువంటి అపార్ట్మెంట్లో ఫ్లాట్స్ యొక్క డీటెయిల్స్ కూడా క్లియర్గా చెప్పండి. అందరికీ నమస్తే అండి. నా పేరు గురువిరెడ్డి. మా కంపెనీ వచ్చేసి నేహాన్ సాయి కన్స్ట్రక్షన్. మేము గత 20 సంవత్సరాలుగా కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నాము. ఇక్కడ మేము మేడిపల్లి సంపూర్ణ హోటల్ బ్యాక్ సైడ్ 507 గజాలలో నార్త్ వెస్ట్ కార్నర్ ఫ్లాట్ ఎందు ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లోర్కి వచ్చేసి 2 ఫ్లాట్స్, ఈస్ట్ వెస్ట్ 1505 ఎస్ఎఫ్టీతో ఫ్లోర్కు 2 ఫ్లాట్స్ కన్స్ట్రక్షన్ చేస్తున్నాము. ఇది వచ్చేసి పర్మిషన్ వచ్చేసి హెచ్ఎండిఏ పర్మిషన్. సార్ ఇప్పటి వరకు అయితే ఈ అపార్ట్మెంట్ యొక్క డీటెయిల్స్ అండ్ ఎస్ఎఫ్టీ విషయాలు అయితే క్లియర్గా చెప్పడం జరిగింది కదా. ఇక్కడ చాలా మంది ఏంటంటే మన కనెక్టివిటీ గురించి, దాంతోపాటు మీరు ఇక్కడ నియర్ బై వచ్చేసి మనకి కమిషనరేట్ కూడా రావడం జరిగిందని చెప్పారు. పక్కన హెచ్ఎండిఏ లేఅవుట్ అని కూడా చెప్పడం జరిగింది కదా. మీ యొక్క మాటల ద్వారా వాటి యొక్క డీటెయిల్స్ ప్రతి ఒక్కటి క్లియర్గా చెప్పండి. మనకండి ఇది వచ్చేసి డైరెక్ట్ వరంగల్ హైవే నుంచి డైరెక్ట్ 40 ఫీట్ రోడ్. ఇది మన సైట్కు సంపూర్ణ హోటల్ పక్క నుంచి ఎంకేబిఆర్ ఫంక్షన్ హాల్ దాటిన తర్వాత ఈ మధ్యలో వచ్చేసి ఒక మినీ గేటెడ్ కమ్యూనిటీ ఉందండి. దాని తర్వాత వచ్చే కార్నర్ ఫ్లాట్ మనదే. అట్లే వచ్చేసి మనకు అంబర్పేట నుంచి నారపల్లి వరకు వచ్చే ఈ ఫ్లైఓవర్ అండి. మనకి ఇక్కడే ముందే ఇక్కడ ఎండ్ అవుతుంది ఫ్లైఓవర్ కూడా. అట్లనే ఈ పక్కనే హెచ్ఎండిఏ లేఅవుట్. ఇది గవర్నమెంట్ రీసెంట్ గా చేసిన హెచ్ఎండిఏ లేఅవుట్ అండి ఇది. అట్లే కమిషనరేట్ మనకు దగ్గరగాలోనే కమిషనరేట్ ఉందండి. ఇది సెక్యూరిటీ పరంగా కూడా మంచి ఫ్యూచర్ లో మంచి హై సెక్యూరిటీ జోన్ కాబోతుంది. ఓకే సార్, ఇక్కడ నియర్ బై ఉన్నటువంటి స్కూల్స్ గురించి అండ్ అదే విధంగా గ్రాసరీ స్టోర్స్ గురించి ఒక్కసారి చెప్పండి. స్కూల్స్ విషయం వచ్చేసరికి స్కూల్స్, హాస్పిటల్స్, మాల్స్, షాపింగ్ కానీ ఈ ఏరియాలో చాలా ఉన్నాయండి. 1, 2 అని కాదు కానీ పదుల సంఖ్యలో స్కూల్స్ కానీ, వెరీ నియర్ బై వాకబుల్ డిస్టెన్స్లో డిమార్ట్ కూడా ఉంది ఇక్కడ. షాపింగ్ పరంగా కానీ, హాస్పిటల్స్ కానీ, ఇంటర్నేషనల్ స్కూల్స్ కానీ చాలా ఉన్నాయండి. ఓకే సార్, ఇప్పుడు మంచి ఏరియాలో సేఫ్టీ పరంగా బాగుందని చెప్తున్నారు. వరంగల్ హైవే రోడ్ నుంచి అయితే ఒకటే రోడ్, అది కూడా కేవలం 400 మీటర్ల దూరంలోనే ఉందన్నారు. ఇక్కడ 1505 ఎస్ఎఫ్టీలో 3 బిహెచ్కే ఫ్లాట్స్ మీరు కొత్తగా కన్స్ట్రక్షన్ చేసి సేల్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ మీరు చెప్తున్నటువంటి రేటు విషయం ఒకసారి చెప్పండి. దాంతోపాటు ఏదైనా లోన్ గురించి సెర్చ్ చేసే వాళ్ళకి మీరు ఏ విధంగా లోన్ ఇప్పించగలుగుతారన్న విషయం కూడా చెప్పండి. ఇదండి మనకు హెచ్ఎండిఏ పర్మిషన్. మీకు అన్ని బ్యాంకులలో, ఎనీ బ్యాంకు, అన్ని బ్యాంకులలో లోన్ ఫెసిలిటీ ఉంటుంది. రేట్ వచ్చేసి మీకు ఇంక్లూడింగ్ ఎమ్యూనిటీస్ అన్ని కలిపి 85 లక్షలండి. ఓకే, 85 లక్షలు చెప్తున్నారు. సార్ ఇక్కడ మీరు వచ్చినప్పుడు ఇంకొక విషయం కూడా చెప్పడం జరిగింది. పక్కన అంటే ఈ అపార్ట్మెంట్ నియర్ బై వచ్చేసి గేటెడ్ కమ్యూనిటీ అని చెప్పారు కదా, అక్కడ సేమ్ సైజు 1500 ఎస్ఎఫ్టీ ఫ్లాట్ కొనుక్కుంటే ఎంత రేట్ వస్తుంది, మన దగ్గర కొనుక్కుంటే ఎంత రేట్ వస్తుంది, ఇక్కడ కొనుక్కోవడం వల్ల వాళ్ళకి ఎంత అమౌంట్ సేవ్ అవుతుంది అన్న విషయం చెప్పండి. దగ్గర అండి ఈరోజు మన చిన్న మినీ గేటెడ్ కమ్యూనిటీలో కూడా ఈ సైజు మీరు తీసుకోవాలనుకుంటే ఆల్మోస్ట్ అండి 1,20,00,000 పైన అవుతుంది అన్ని కలిపి. ఓకే, ఇక్కడ కొనుక్కుంటే లంసమ్ అమౌంట్ కింద 85 లక్షల్లో ఇంక్లూడింగ్ ఆల్ అమ్యూనిటీస్ అన్ని కలుపుకొని రిజిస్ట్రేషన్ అమౌంట్ ఒకటే ఎక్స్ట్రా ఉంటుంది. ఓకే ఓకే, చూస్తున్నారు కండి, మనము సార్ దగ్గర క్లియర్గా తెలుసుకోవడం జరిగింది. 1500 ఎస్ఎఫ్టీ ఫ్లాట్ మనం గేటెడ్ కమ్యూనిటీలో తీసుకున్నట్లయితే 1,20,00,000 అవుతుంది. ఇక్కడ స్టాండర్లోన్ అపార్ట్మెంట్లో తీసుకున్నట్లయితే 85 lakhsకే ప్రొవైడ్ చేస్తున్నారు. దట్టు మనకి మంచి కనెక్టివిటీ ఉన్నటువంటి ఏరియాలో ఉంటుంది. నియర్ బై వచ్చేసి ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి అండ్ హాస్పిటల్స్ ఉన్నాయి, గ్రాసరీ స్టోర్స్ ఉన్నాయి. మేడిపల్లి డిమార్ట్కి అయితే చాలా దగ్గరలో ఉంటుంది. సంపూర్ణ హోటల్ బ్యాక్ సైడ్లో ఉంటుందండి. స్క్రీన్ పైన డైరెక్ట్గా సార్ నెంబర్ ఇస్తున్నాను. ఎవరైనా 3 బిహెచ్కే ఫ్లాట్ కావాలంటే అయితే ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వండి. ఇప్పుడు నేను సంపూర్ణ హోటల్ దగ్గర నుంచి అపార్ట్మెంట్ వరకు రూట్ మ్యాప్ అంతా క్లియర్గా కవర్ చేసి పార్కింగ్ ఏరియా, మోడల్ ఫ్లాట్ అనేది క్లియర్గా చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి రోడ్ వచ్చేసి వరంగల్ హైవే రోడ్ అండి. వరంగల్ హైవే రోడ్లో ఉన్న సంపూర్ణ హోటల్ దగ్గర నుంచి అయితే మనము
అపార్ట్మెంట్ వరకు క్లియర్గా రూట్ మ్యాప్ అనేది చూపించడం జరుగుతుంది. చాలా దగ్గరలో ఉంటుంది. కేవలం 400 మీటర్స్ దూరం మాత్రమే ఉంటుందండి. అపార్ట్మెంట్ వరకు వెళ్ళేసి అపార్ట్మెంట్ యొక్క డీటెయిల్స్, ప్రైస్ విషయం అనేది క్లియర్గా తెలుసుకుందాము. ఎంకేబీఆర్ ఫంక్షన్ హాల్ నుంచి స్ట్రేట్గా రావాల్సి ఉంటుంది. పక్కనే వచ్చేసి మనకి ఒక గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ కూడా కన్స్ట్రక్షన్ అవుతుందండి. ఇదే రూట్లో మనం కొంచెం ముందుకు వచ్చినట్లయితే మనం అపార్ట్మెంట్ దగ్గరికి రీచ్ అవుతాము. శ్రీ సాయినగర్ కాలనీ ఈస్ట్ మేడిపల్లిలో ఈ అపార్ట్మెంట్ అన్న కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. పిల్లర్ దగ్గర ఈ అపార్ట్మెంట్కి సంబంధించిన డీటెయిల్స్, లొకేషన్ డీటెయిల్స్ ప్రతి ఒక్కటి క్లియర్గా తెలుసుకొని ఇక్కడ ఉన్నటువంటి రూట్ మ్యాప్ అంతా క్లియర్గా కవర్ చేసుకొని పార్కింగ్ ఏరియా చూస్తున్నాను. పార్కింగ్ ఏరియా కంటే బిఫోర్ ఇక్కడ ఉన్నటువంటి వెస్ట్ ఫేసింగ్లో ఉన్న రోడ్ చూస్తున్నామండి. ఇది వచ్చేసి 30 ఫీట్స్తో రావడం జరిగింది. సీసీ రోడ్ వేయడం జరిగిందండి. ఈ అపార్ట్మెంట్కి నార్త్ వైపు కూడా రోడ్ ఉంటుంది. నార్త్ వైపు 40 ఫీట్ రోడ్ ఉంది. నార్త్ వైపు ఉన్నటువంటి రోడ్ మనకి సీసీ రోడ్ కూడా రావడం జరిగిందండి. ఇక్కడ పార్కింగ్ ఏరియా చూసుకున్నట్లయితే మనకి చాలా స్పేషియస్ రావడం జరిగింది. 507 గజాల్లో కన్స్ట్రక్ట్ చేశారండి. స్టిల్ట్ ప్లస్ 5 ఫ్లోర్స్తో కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ ఫ్లోర్కి 2 ఫ్లాట్స్ చొప్పున టోటల్గా 10 ఫ్లాట్స్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ అన్ని ఫ్లోర్లు వాళ్ళు కార్లు పార్కింగ్ చేసుకునే విధంగా పార్కింగ్ ఏరియా అయితే రావడం జరిగిందండి. ప్రతి ఒక్క ఫ్లోర్ వాళ్ళు ఒక కారు, ఒక బైక్ పార్కింగ్ చేసుకునే విధంగా ఇక్కడ పార్కింగ్ ఏరియా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి స్టేర్ కేస్ కూడా రావడం జరిగిందండి. స్టేర్ కేస్ సంబంధించినటువంటి ఏరియా అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. ఇటువైపు వచ్చేసి చాలా స్పేషియస్ ఉన్నటువంటి పార్కింగ్ ఏరియా అయితే రావడం జరిగింది. ఇక్కడ వాటర్కి అయితే ఎలాంటి ప్రాబ్లం లేదండి. ఇక్కడ ఇండివిజువల్గా బోర్ కూడా వేయించడం జరిగింది. ఈ అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ చేసిన కాలనీలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్, వాటర్ కనెక్షన్ రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి లిఫ్ట్ ఏరియా కూడా క్లియర్గా చేస్తున్నామండి. ఇప్పుడు మనం 5th ఫ్లోర్కి వెళ్ళేసి 5th ఫ్లోర్లో ఉన్న వెస్ట్ ఫేసింగ్ ప్లాట్ అన్నది మోడల్ ప్లాట్ కింద చూద్దాము. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ అపార్ట్మెంట్ యొక్క ఎలివేషన్ కవర్ చేసుకొని బిల్డర్ దగ్గర ఈ అపార్ట్మెంట్కి సంబంధించిన డీటెయిల్స్, ఎస్ఎఫ్టీ విషయాలు, ప్రైస్ విషయం, యూడిఎస్ అని క్లియర్గా తెలుసుకొని మోడల్ ప్లాట్ అనేది చూస్తున్నాము. ఇది వచ్చేసి మనం 5th ఫ్లోర్లో ఉన్నటువంటి మోడల్ ప్లాట్ చూస్తున్నామండి. వెస్ట్ ఫేసింగ్లో ఉన్నటువంటి ప్లాట్. ఇక్కడ వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్లో ప్లాట్ రావడం జరిగింది. నో ఆపోజిట్ డోర్స్ అండి. ఇక్కడ ఈ విధంగా ఉండడం వల్లకైతే మనకి ప్రైవసీగా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్లో ఉన్న ప్లాట్ రావడం జరిగింది. ఇది వచ్చేసి మనకి లిఫ్ట్కి సంబంధించినటువంటి ఏరియా అండి. ఇక్కడ మనకు మంచి బ్రాండెడ్ లిఫ్ట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఇప్పుడు వచ్చేసి మనం వెస్ట్ ఫేసింగ్లో ఉన్నటువంటి 3 BHK ప్లాట్ అనేది చేస్తున్నాము. ఇది వచ్చేసి మనకి 1505 ఎస్ఎఫ్టీతో ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి కారిడార్ ఏరియా వచ్చేసి 6.6 ఇంచెస్తో రావడం జరిగిందండి. ఈ అపార్ట్మెంట్ వచ్చేసి శ్రీ సాయినగర్ కాలనీ ఈస్ట్ మేడిపల్లిలో కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే హాల్ ఏరియా ఉందో హాల్ ఏరియా చేస్తున్నామండి. చాలా స్పేషియస్ రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి ఫాల్ సీలింగ్ వర్క్ కూడా చేయించడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనకి టీవీ యూనిట్ పాయింట్ సెటప్ చేసుకోవడానికి పెద్ద సైజుగా వాల్ అనేది ప్లేన్గా రావడం జరిగింది. లేదంటే ఇటువైపు అయినా మనం టీవీ యూనిట్ అనేది సెటప్ చేసుకోవచ్చండి. ఇక్కడ వచ్చేసి పవర్ సాకెట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ ఆపోజిట్లో వచ్చేసి మనకి యూటిలిటీ ఏరియా రావడం జరిగిందండి. ఇది వచ్చేసి ఈవినింగ్ అవర్స్ అట్లా సిట్అవుట్ ఏరియా కింద వాడుకోవచ్చు. లేదంటే ఇక్కడ మనం వాష్ ఏరియా కింద అయినా వాడుకోవచ్చు అండి. సేఫ్టీ పర్పస్లో మనకి ఇక్కడ వాల్ అనేది చాలా హైట్గా రావడం జరిగిందండి. ఇక్కడ వచ్చేసి మనము పూజా రూమ్ అనేది చూస్తున్నాము. పూజా రూమ్ వచ్చేసి మనకి పెద్ద సైజ్గా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ మనకి ఏదైతే వాష్ బేసిన్ ఏరియా ఉందో వాష్ బేసిన్ ఏరియా అంతా చూస్తున్నాము. ఇక్కడ వచ్చేసి మనకి ఓపెన్ కిచెన్ రావడం జరుగుతుంది. ఓపెన్ కిచెన్ చూసుకున్నట్లయితే స్పేషియస్గా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ వచ్చేసి షెల్ఫ్లు ప్రొవైడ్ చేస్తున్నారు. దీని పక్కన వచ్చేసి మనకి యూటిలిటీ ఏరియా రావడం జరిగిందండి. వాష్ ఏరియా అంతా క్లియర్గా చేస్తున్నాము. వెంటిలేషన్ రావడానికి విండో ప్రొవైడ్ చేస్తారు. అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ ఏరియా అంతా చేస్తున్నాము. నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే మనకి లో రూఫ్ ఏరియా రావడం జరిగిందండి. కిచెన్ దగ్గర వచ్చేసి ఎక్స్ట్రా వస్తువులు ఉంటే పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఏదైనా సామాన్లు ఉంటే పెట్టుకోవడానికి. ఈ అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ చేసిన లొకేషన్ అన్నది మరొకసారి రిపీట్ చేస్తున్నాను. మేడిపల్లి శ్రీ సాయినగర్ కాలనీ ఈస్ట్లో కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ అయితే మనకి చాలా విశాలంగా రావడం జరిగింది. ఇక్కడ షెల్ఫ్లు ప్రొవైడ్ చేస్తున్నారు, సజ్జా ప్రొవైడ్ చేస్తున్నారు. పైన ఉన్నటువంటి సీలింగ్ ఏరియా అంతా చూస్తున్నాము. పెద్ద సైజుగా ఉన్నటువంటి విండో కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేస్తున్నారు. అటాచ్డ్ వాష్రూమ్ అయితే మనకి చాలా స్పేషియస్గా రావడం జరిగిందండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూస్తున్నాము. ఇక్కడ 3 బెడ్రూమ్స్లో మనకి 3 అటాచ్డ్ వాష్రూమ్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ పెద్ద సైజుగా రావడం జరిగింది. ఇక్కడ వెంటిలేషన్ పెద్ద సైజుగా విండో ప్రొవైడ్ చేస్తున్నారు. పక్కన వచ్చేసి మనకి హెచ్ఎండిఏ లేఅవుట్ కూడా డెవలప్ చేస్తున్నారండి. గవర్నమెంట్కి సంబంధించిన హెచ్ఎండిఏ లేఅవుట్. అండ్ ఇక్కడ పక్కన మనకి వరంగల్ హైవే రోడ్ క్లియర్గా కనిపిస్తుందండి. ఇప్పుడు చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఉన్నటువంటి అటాచ్డ్ వాష్రూమ్ చేస్తున్నాము. అటాచ్డ్ వాష్రూమ్ అయితే మనకి మంచిగా పెద్ద సైజుగా రావడం జరుగుతుంది. ఇక్కడ మనకి వర్క్ అనేది కూడా జరుగుతుందండి. దానికి సంబంధించిన విజువల్స్ అన్ని క్లియర్గా చూస్తున్నాము. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఉన్నటువంటి షెల్ఫ్లన్నీ క్లియర్గా చూపించడం జరుగుతుందండి. ఇది వచ్చేసి స్టడీ హాల్ కింద వాడుకోవచ్చు, లేదంటే గెస్ట్ బెడ్రూమ్ కింద అయినా మనం యూజ్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ వెంటిలేషన్ కి ఇక్కడ విండో ప్రొవైడ్ చేశారు. ఇక్కడ వచ్చేసి
మనకి ఒక బాల్కనీ లాగా ప్రొవైడ్ చేయడం జరిగిందండి. ఇక్కడ వచ్చేసి గ్లాస్ డోర్ అనేది రావడం జరుగుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి రైలింగ్ కూడా చేయించడం జరుగుతుందండి. ఎలివేషన్ సంబంధించినటువంటి రైలింగ్. నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే ఈ బెడ్రూమ్ లో మనకు వచ్చేసి ఇక్కడ అటాచ్ వాష్రూమ్ రావడం జరిగిందండి. ఇక్కడ ఉన్నటువంటి అటాచ్ వాష్రూమ్ అంతా చేయిస్తున్నాము. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి షెల్ఫ్లు కూడా రావడం జరిగింది. ఇక్కడ 3 బెడ్రూమ్స్ లో మనకి 3 వాష్రూమ్స్ అనేది రావడం జరిగింది. టెర్రస్ పైనకి వెళ్ళేసి ఇక్కడ ఉన్నటువంటి లొకేషన్ అంతా క్లియర్ గా చూస్తూ ఇక్కడ రేట్ అనేది మరొకసారి రిపీట్ చేస్తాను. ఈ బిల్డింగ్ ఒక టెర్రస్ పైకి అయితే రావడం జరిగిందండి. ఇక్కడ మీరు చూసినట్లయితే మనకి వరంగల్ హైవే రోడ్ లో ఉన్నటువంటి ఎలివేటెడ్ కారిడార్ సంబంధించినటువంటి ఫ్లైఓవర్ కూడా క్లియర్ గా చూస్తున్నాము. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి డిమార్ట్ సంబంధించినటువంటి బిల్డింగ్ కూడా చూపించడం జరుగుతుందండి. ఇక్కడ మనకి పక్కన వచ్చేసి గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఈ కాలనీ అయితే ఫుల్ గా డెవలప్ అయిందండి. ఇటువైపు గమనించినట్లయితే హెచ్ఎండిఏ లేఅవుట్ కూడా ఇక్కడ వేయడం జరుగుతుందండి. ఇది వచ్చేసి మనకి చాలా దగ్గరలో ఉంటుంది. దీని పక్కన వచ్చేసి మనకి కమిషనరేట్ ఆఫీస్ కూడా రావడం జరిగింది. కమిషనరేట్ ఆఫీస్కి అయితే ఇది చాలా దగ్గరలో ఉంటుందండి. ఈ మేడిపల్లి ఏరియా అన్నది ఫ్యూచర్లో మంచి సెక్యూరిటీ ఉన్నటువంటి ఏరియాగా డెవలప్ అవుతుందండి. ఎందుకంటే ఇక్కడ మనకి కమిషనరేట్ ఆఫీస్ కూడా రావడం జరిగింది. పోచారం ఐటీ కారిడార్కి వచ్చేసి కేవలం 10 మినిట్స్లో రీచ్ అవుతామండి. నెక్స్ట్ ఇక్కడ ఉప్పల్ మెట్రో స్టేషన్కి అయితే కేవలం 10 to 15 మినిట్స్లో రీచ్ అవుతాము. ఇక్కడ 3 BHK ఫ్లాట్స్ యొక్క రేట్ అన్నది కేవలం 85 lakhs చెప్తున్నారండి, ఇంక్లూడింగ్ ఎమ్యూనిటీస్ అన్ని కలుపుకొని. ఇదే ఫ్లాట్ మనం గేటెడ్ కమ్యూనిటీలో కొన్నట్లయితే 1,20,00,000 పెట్టాల్సినటువంటి పరిస్థితిలో ఉందండి ఇప్పుడైతే. ఇక్కడ మనకి స్టాండలోన్ అపార్ట్మెంట్లో 3 BHK ఫ్లాట్ కేవలం 85 lakhsకే చెప్తున్నారు. దట్టు 1505 SFTతో ఉంటుంది. స్క్రీన్ పైన డైరెక్ట్గా బిల్లర్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాను. ఎలాంటి కమిషన్ పే చేయకుండా డైరెక్ట్గా లొకేషన్ విజిట్ చేసి ఇక్కడ 3 BHK ఫ్లాట్స్ అనేది బుక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్.